హాయ్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. వేణుగానం అతడికి ప్రాణం, సంగీతంతోనే అతని సహవాసం, స్వరాలతోనే అతని స్నేహం. తెలుగు సినీ సంగీత వనంలో వాడిపోని పూబాణీలను అందించారు ఆయనే సంగీత దర్శకుడు కమలాకర్ గారు. మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మనతో సరదాగా కాసేపు మాట్లాడేందుకు హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసే అవకాశం దొరికింది. మీరు చేసిన మూవీ పేరునే మీ ఇంటి పేరుగా మార్చేసుకున్నారు, ప్రాణం కమలాకర్ అని. అద్భుతమైన సాహిత్యానికి తోడు మంచి సంగీతం ఉంటేనే అది చిరకాలం ఉండిపోతుంది అంటారు. ఆ మాట నిజం చేస్తూ మంచి మంచి ట్యూన్స్ మా కోసం అందించారు. మీరు అందించిన ట్యూన్స్ లో మీకు బాగా ఇష్టమైనది ఏదనగానే మీరు టక్కున ఏం చెప్తారు? అందరి మీటర్లో అన్ని పాటలు ఇష్టం అని మనకి వస్తుంది. వాన వాన ప్లస్ ప్రాణం, నిండు నూరేళ్ల సహవాసం, అందులో స్నేహం ఆ స్వప్నం అనే సాంగ్ ఉంటుంది. బట్ అది అన్ఫార్చునేట్లీ నిండు నూరేళ్ల సహవాసం అంత పాపులర్ అవ్వలేదు. ఆ సాంగ్కి చాలా వర్క్ చేసాం, చాలా ఇష్టం ఆ పాట. హరిహరన్ గారు, చిత్ర గారు పాడారు. స్నేహమా స్వప్నమా దరరి తారిరి, నిండు నూరేళ్ల సహవాసమా, 1000 కాలాలు మన కోసమా. మరి ఇప్పుడు పిట్టగోడతో మా ముందుకు వస్తున్నారు కదా, పిట్టగోడ ప్రత్యేకత ఏంటి? ఒక్క 2 మాటల్లో చెప్పగలరా? నేను ఒప్పుకున్నప్పుడు రామ్మోహన్ గారు అంటే మాంటేజెస్ కట్ చేసి ఇచ్చారు. వాటికి నేను మ్యూజిక్ చేశాను. యూజువల్గా సాంగ్స్ చేశాక వాటిని తీసుకెళ్ళి షూట్ చేస్తారు అవి పెట్టుకొని. బట్ నేను విజువల్స్ ఆ మాంటేజ్ చూసి వాటి మెజర్మెంట్స్ అని ఒక మ్యాథమెటికల్గా నేను చేశాను. సో అది నేను మ్యూజికల్గా దీంట్లో మీ లైఫ్ లోనే సంగీతం ఉంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇట్లా మ్యూజిక్ కి సంబంధించే గ్రోత్ అవుతాను అని అనుకున్నారా, లేదంటే ఇంకేదైనా ఆల్టర్నేట్ ఒపీనియన్ ఉండేదా మీ చిన్నతనంలో? అంటే నేను గిటార్ స్టార్ట్ చేశాను ఇంట్లో చేసేటప్పుడు. మ్యాండ్లిన్ శ్రీనివాస్ వచ్చి ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన మ్యాండ్లిన్ వాయించేది, నేను గిటార్లో వాయించాలని అనుకున్నాను. బట్ అది బిగ్గర్ ఇన్స్ట్రుమెంట్ అయ్యి అది నాకు కూడా ట్రావెల్ చేయలేకపోవటం వల్ల నేను ఫ్లూట్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. చాలా మంది సంగీత దర్శకులు పాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో పాడడం కూడా చూసాం. మీరు ఆ ప్రయత్నం చేశారా ఎప్పుడైనా? నేను రికార్డింగ్స్లో పాడాలని, సినిమాలో పాడాలని ట్రై చేయలేదు. బట్ ఎనీ సింగర్కి కన్వే చేయడానికి మనకు పాట చాలా ఇంపార్టెంట్. కిరవాణి గారు, రెహమాన్ గారు, రాజా గారు అందరూ ఏదో ఒక సాంగ్ పాడి ఉంటారు కంపల్సరీగా. సో సింగర్ అయితేనే మనం మ్యూజిక్ డైరెక్టర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ మోర్. రెహమాన్ గారు ప్రస్తావన తెచ్చారు కాబట్టి రెహమాన్ గారితో వర్క్ చేస్తున్నారని విన్నాం మీరు. నేను ఒక 4-5 years నుంచి చేస్తున్నాను. ఎట్లా ఉంది? అది ఎవరికైనా అది డ్రీమ్గా ఉంటుంది కదా. ఆయన పక్కన కూర్చుంటేనే మనకి ఒక వైబ్రేషన్ వేరేగా ఉంటుంది. సో ఆయన వాయించినప్పుడు ఆయన ఓకే చాలా బాగుంది అది ఇది అన్నప్పుడు చాలా ఏదో జయించినట్టు ఫీలింగ్ ఉంటుంది. చాలాసార్లు ఆయన వెరీ గుడ్ ఫెంటాస్టిక్ అది అన్నప్పుడు నాకు ఇంకా అదే చాలా అనిపిస్తుంది. మాకు తెలిసినంత వరకు కమలాకర్ గారు ఎప్పుడు మౌనంగా ఉంటారు. మౌనమే నీ భాష, ఓ మూగ మనసు. సో మీరు ఎంపిక చేసుకునే మ్యూజిక్ కూడా మెలోడీగా ఉంటుంది. ఎందుకు? వై మెలోడీ? ఎందుకు అంత ఇష్టం మీకు? మెలోడీ ప్రతి మనిషికి ఇష్టం, ఎందుకంటే అది ఎవర్ లాస్టింగ్గా నిలిచిపోతుంది. అలాగే నాకు వచ్చిన సినిమాల వల్ల నేను అలా మెలోడీ చేశాను. ఫస్ట్ మూవీ ప్రాణం అవటం. సో దెర్ ఈజ్ నో ఐటమ్ సాంగ్ కానీ మాస్ సాంగ్ కానీ. బట్ ఎవడి గోలవాడలో కొంచెం మిక్స్డ్గా చేశాను. లైక్ ఇన్ బిట్ ఒక మహానంది ఒక సినిమా చేశాను, అది కూడా కమర్షియల్ సాంగ్స్ ఉంటాయి. మీ ఆధ్వర్యంలో వచ్చిన కలగాదుగా చెలియా అన్న సాంగ్ చాలా 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 బాగుంటుంది. ఇక దానికి కొలమానాలు లేవు మాట్లాడడానికి. అదొక్కసారి మా కోసం హమ్ చేయగలరా? కలకాదుగా చెలియా ఈ కలయిక, నిజమైన సినిమాలు కాకుండా అంటే ఇవి కూడా ఉన్నాయి. వీటిని కాసేపు పక్కన పెట్టి బేసిక్ గా కమలాకర్ గారు ఎలా ఉంటారు? యాక్చువల్లీ మేమే రోజుకి ఒక 30 గంటలు ఉంటే బాగుండు,
28 ఉంటే బాగుండు అని ఫీల్ అవుతుండే, సరిపోక ఇంట్లోనే. ఓకే, దీంట్లోనే టైం సరిపోతుంది సరిపోతుంది. లైక్ ఆల్బమ్స్, మూవీస్. ఆల్బమ్స్, మూవీస్ డైలీ. అది కాక నా ఫ్రీ టైంలో నేను మూవీస్ చూస్తాను బికాస్ ఆఫ్ మై టు గెట్ ఎక్స్పీరియన్స్. దీంట్లోనే టైం బిజీ అయిపోతే మీకు ఖాళీ టైం దొరకడం, దాన్ని స్పెండ్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళడం, ఇట్లాంటి హాబీస్ ఏం లేవా మరి? అంటే ఫ్రాంక్గా చెప్పారంటే అంటే లేదండి. ప్రతిదీ అంటే ఆ తపన. ఒక సాంగ్ ఉంది ఇప్పుడు, కన్నానులే తరిదిరి టాడా, ఇలాంటి పాట మనం మనం ఆ సిచ్యువేషన్ వస్తే మనం ఎలా చేస్తాం. ఇంకా ఇదే ప్రతి ఒక్క మంచి పాటను తీసుకొని అది మనమైతే ఎలా చేస్తాం, ఇంతకంటే మంచిగా చెయ్యలేమా, ఎందుకు సాధ్యం కాదు, మనం మనుషులం కాదా, మన వల్ల ఎందుకు కాదు అనే పోరాటమే ఉంటుంది. ఆ పోరాటంలోనే మనకి లైఫ్ టైం అయిపోతూ ఉంటుంది. అంతవల్లే కానీ మనకి ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్ మళ్ళీ ఇంకా చార్తే తిరిగి తిరిగి అట్లనే సర్కిల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే మీకు ఒకప్పుడు 70% మెయిన్ పాట వెనక తబలాలు, వీణలు ఇలా వచ్చి అంత పెద్ద మీకు వాటిని డామినేటివ్గా ఉపయోగించేది తక్కువ ఒక కాలంలో. ఇలా హీరిలా ఇలాంటి పాటలు తీసుకుంటే మొత్తం వాయిస్, ఘంటసాల గారి వాయిస్ అండ్ జస్ట్ ఆర్కెస్ట్రేషన్. ఇప్పుడు మీకు ఇవి పెరిగి అది తగ్గింది. ఆ రెండింటిని సమపాలు చేయడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అంటే నేను బాగా చేయటం అంటే ఇప్పుడు రెహమాన్ గారి క్వాలిటీ అట్లా ఆ క్వాలిటీ తీసుకురావాలంటే చాలా మనీ కానీ టెక్నాలజీ కానీ మరి వీటికి ఆలోచించడానికే టైం అవుతుంది. టైం సరిపోతుంది మీకు. రైట్, భోపాల్కి మీకు ఏంటండి లింక్? ఇది ఎవరు చెప్పారు? ఇది తలుచుకోగానే మీరు అమ్మ అమ్మ అంటూ ఉంటే చూసే వాళ్ళకి కూడా క్యూరియాసిటీ రేజ్ అయిపోతూ ఉంటుంది. అది నేను వెళ్ళిన కొత్తలో ఫ్లూట్ వాయించడానికి పిలిచారు రికార్డింగ్కి. పిలిస్తే వెళ్ళి వాయించాక బయటికి వెళ్ళిపోము, అసలు పనికిరావు అని చెప్పి పంపించేశారు. పంపించేసి వేరే నన్ను ఫ్లూటిస్ట్ పిలవండి, ఎవడవాడు వచ్చింది అసలు ఎక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎవరు పంపించండి అనగానే చాలా డల్ అయిపోయి అలా రన్నింగ్ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయి భోపాల్ దిగాను అనమాట. ఎవరైనా హర్ట్ అయితే ఇంటికి వెళ్ళాలి కదా, మీరు భోపాల్ ఎందుకు వెళ్ళిపోయారు? అదే అలా తెలియకుండా వెళ్ళిపోయాను. భోపాల్ దిగాక తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇంకా అది వాళ్ళకి నెంబర్ నా డైరీలో ఉండిందో ఏదో అక్కడ ల్యాండ్ లైన్ నుంచి వాళ్ళకి ఫోన్ చేసి అంటే అక్కడే ఏదో స్కూల్లో చెప్పుకుందాము మ్యూజిక్ మనకి ఇది అంటే నేను చాలా హర్ట్ అయిపోయాను. అంటే హర్ట్ అంటే నన్ను అంటాడా అని హర్ట్ కాదు, నేను ఎందుకు పనికిరానా అని. ఓ ఫెయిల్యూర్ నుంచి హర్ట్ అయ్యి మీరు చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది కదా. ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా మీకు అవకాశం దొరికినప్పుడు అప్పుడు మీరు ఎట్లాంటి అనుభూతికి లోనయ్యారు? అట్లేం నేను స్పెషల్గా ఏమి అది రెగ్యులర్గా అనుకున్నట్టే చేశాను. నేను ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఏం లేదు. ఎక్సైట్మెంట్ అంటే నాకు ఒకసారి పండిట్ రవిశంకర్ గారు నాకు ఇంటికి ఫోన్ చేసినప్పుడు అయ్యో ఆయన ఏంటి నాకు ఫోన్ చేయటం ఏంటని అప్పుడు ఒకసారి అనిపించింది. బీటిల్స్ గ్రూప్లో వాయించాను, జార్జ్ హ్యారిసన్. అదొక నాకు లైఫ్లో ఎక్సైట్మెంట్. ఒక ఏదో రీ రికార్డింగ్ రాడిపురం గారి దగ్గర వాయించాను. అంటే మ్యూజిక్ డైరెక్షన్ ఏమో నాకు అట్లా అనిపించలేదు. ఓకే, మీ గురించి మీ అభిమాని ఒకరు మాట్లాడారు, వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం. ఏమని చెప్పమంటారు మీ గురించి? మీ టాలెంట్ గురించి కానీ లేకపోతే మీకున్న విద్వత్తు గురించి కానీ మాట్లాడే అంత అర్హత నాకు లేదు. బట్ అయినా కూడా ఈరోజు మీతో మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. సో సంగీత దర్శకుడిగా మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్నో మంచి మంచి పాటలు మీ స్వరకల్పంలో వింటున్నాము. నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది, అదృష్టంగా భావించేది ఏమిటంటే మీరు మీ సంగీతంలో అద్భుతమైన పాటలు నాతో పాడించారు. సార్, మీరు లోకల్ కాదు, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో అద్భుతమైన సినిమాలు చేయాలని నా ఆశ అండి. సో అది ఎప్పుడు తీరుతుందని నేను ఎదురు చూస్తున్నాను. మల్లి గారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మీరు పాడిన పాట ఏమైందో ఏమిటో ఇలా ఆల్రెడీ చాట్ బస్సులో బాగా హిట్ అయ్యి బాగా నడుస్తుంది. ఊరికే ఫ్లూట్లో వాయించి వినిపిస్తాను.
కోసం మరో అభిమాని ఏదో మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు చూద్దాం, వాళ్ళు ఏం మాట్లాడారు చూద్దాం. సయ్యారి రాయంకి వయ్యారి వల్లంకి కనిపెట్టి పట్టాలిరా, సింగారి నారంగి బంగారి సారంగి కనికట్టు కట్టాలిరా, మడి కట్టి బొట్టు పెట్టి భూమంతా చాప చుట్టి జాబిలిని బతిమిలాడి సూర్యుడిని చితకబాది పడదాం గుట్టు రట్టి చేయ ఎరుపు బొట్టు చామంచాయ, ఒక క్షణము మనము నిలువవలదు ఉరకల ఉరుకులు పరుగులుగా పడదాం తనన 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 తన తాననా. ఎన్నో అద్భుతమైన పాటలు చేశారు ఆయన. అన్నిటికీ కూడా మీకు మనస్ఫూర్తిగా మా అందరి తరఫు నుంచి, ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ అందరి తరఫు నుంచి ప్రాణం కమలాకర్ గారికి చాలా 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 థ్యాంక్స్. సో మా ఉద్దేశాలని, మా ప్రేక్షకుల ఉద్దేశాలను అన్నింటినీ కూడా 2 మాటల్లో చెప్పారు శ్రీకృష్ణ గారు. థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు. మీ ఫ్యామిలీ గురించి? వైఫ్ తను రియల్ ఎస్టేట్ ఇంట్లో ఉండే పిల్లలు జాబ్ చేస్తున్నారు, ఇంత నన్ను డిస్టర్బ్ చేయరు. బేసిక్గా మిగతా ఫ్యామిలీస్లో వీక్ అంతా ఒకలా ఉన్నా ఒక రోజు కేటాయించుకొని అందరూ గ్యాదర్ అయ్యి కలిసి భోజనం చేయడం అనో, కలిసి ఎక్కడికైనా వెళ్ళడం అనో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి మీ ఇంట్లో పరిస్థితి? భోజనం చేయటం ఉంటుంది కానీ బయటికి వెళ్ళటం అట్లా అంత ఎక్కువ ఉండదు. అది కూడా ఒక క్రమశిక్షణ అలా క్రమశిక్షణ ఏం లేదు, క్రమశిక్షణ ఏం లేదు. పిల్లలు కాబట్టి వాళ్ళు వెళ్ళి మూవీస్ చూస్తూ వస్తారు, నేను ఇంకా ఇందులోనే ఉంటాను కాబట్టి వాళ్ళకి అండర్స్టాండ్ అయిపోయింది. అంటే నేను బై బర్త్ ఇలాగే మ్యూజిక్లో ఉన్నాను కదా. ఓకే, మీ గురించి మరో అభిమాని ఏదో మాట్లాడారు, ఒకసారి చూద్దాం. సార్, ముందుగా మీకు బెస్ట్ విషెస్. వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ యూ. నేను మీ గురించి మాట్లాడేంత వాడిని కాదు, ఐఎమ్ వెరీ యంగ్, టూ స్మాల్ టు టాక్ ఆబ్వియస్లీ, బట్ యాజ్ అ మ్యూజికల్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ ఐ వుడ్ లవ్ టు టాక్. హీ ఈజ్ వన్ పర్సన్ దట్ నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్, ఎట్లాంటి పాట అయినా మెలడీ మిస్ కాకుండా చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపోజర్స్. అండ్ పాడించే విధంలో కూడా ఆయన డిఫరెంట్ స్టైల్ ఒకటి మెయింటైన్ చేస్తారు. ఆయనకి లక్కీగా ఐ కుడ్ సింగ్ వన్ సాంగ్ ఫర్ హిమ్. అండ్ సార్, may you do many more music and keep the music alive the way you're doing. రైట్. అయితే దృశ్య కావ్యం అనే మూవీలో కూడా మ్యూజిక్ అందించారు. చాలా మంచి గీతం అది. ఆ వాన, ఆ ఇమాజినేషన్ లో, ఆ మ్యాజిక్ లో ఉన్న వాళ్ళకి ఓ చిన్న మేల్కొల్పు లాంటిది. ఒక్కసారి మా కోసం ఆ పాటను గుర్తు చేస్తారా? ఏ కలలో ఎవరు చేరులో, ఏ ఎదలో ఎవరు. ఫటాఫట్ గా ఒక 6 నుంచి 10 క్వశ్చన్స్ సాధ్యమైనంత వరకు అడుగుతాను, మీరు తడుముకోకుండా సమాధానం చెప్పాలి. ఓకే, మీకు ఎదుటి వాళ్ళలో బాగా నచ్చేది? ఆప్యాయత, మ్యూజిక్. మీకు బాగా నచ్చే రంగు? రంగే వైట్. మీకు ఫుడ్ పరంగా నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్? వెజిటేరియన్ ఎక్కువ ఇష్టం. మెలోడియా, మాసా? మెలోడీ. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అప్పుడు చిరంజీవి గారు ఉండేవారు, ఇప్పుడు మహేష్ బాబు. హీరోయిన్? హీరోయిన్ సావిత్రి గారు. కలిసి పని చేయాలనుకుంటున్న వ్యక్తులు? కలిసి రెహమాన్ గారే. చేస్తున్నారు కదండి అదే మనకి, ఎందుకంటే ఆయనతో ఉన్నా కూడా అదే ఒక తెలియని ఒక ఇది. మేబీ ఆయన మ్యూజిక్ అనే కాదు, ఆయన నమ్రత అండ్ ఆయన దగ్గర ఉండే గుణాలు. బికాస్ ఒకసారి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. అంటే రెహమాన్ గారి గురించి చెప్పే మనకి ఏదైనా కూడా కమెంట్ చేసే స్థాయి లేదు. ఆయనంత పెద్ద వ్యక్తి ఆఫ్టర్ 2000 నుంచి మీరు చూడండి, ఒక్క కూడా బ్యాంగ్ హిట్ లేదు. బ్యాంగ్ అంటే లైక్ ప్రేమికులు, రోజా, బాంబే, నెల్లూరు నిర్జన్, ఇలాంటి ఒక హిట్ లేదు. హిట్ లేకుండా కూడా 17 సంవత్సరాలు ఆయన పాటికి చేసే మ్యూజిక్ చేస్తూనే ఉన్నారు, కానీ సినిమాలు ఆడట్లేవు. మనిషి ఎంత మానసికంగా కునుకుపోతారు తెలుసా అండి. దాని నుంచి తట్టుకోవాలంటే అది ఆయన ప్రేయర్స్ వల్లనో, ఆయన ఉండే ఆ దేవుడి వాటి కాంటాక్ట్ వల్లనో, దానివల్లనే లేచి మళ్ళీ చేయగలుగుతారు. మీకు ఫ్లాప్స్ అయినా ప్రతి సినిమాకి కొత్త మ్యూజిక్ ఇస్తుంటారు. ఆయన చేసింది చేయరు, మాతో అదే చెప్తారు, చేసింది మళ్ళీ ఎందుకు చేయాలి. అవన్నీ ఉండటం వల్ల నాకు ఆయనతోనే ఉండాలని. మంచి స్ట్రాంగ్ అయినా. మరో అభిమాని మీ గురించి మాట్లాడారు, ఒకసారి చూద్దాం. కమలాకర్ గారు ఎలా ఉన్నారు? ఎప్పుడులా స్టూడియోలో కాకుండా ఇలా సాక్షి టీవీ ద్వారా మీతో మాట్లాడడం చాలా కొత్తగా ఉంది, బాగుంది. ప్రేక్షకులకి తెలియవలసింది ఏంటంటే, కమలాకర్ గారి మ్యూజిక్తో అందరికన్నా ముందు నాకు అసోసియేషన్ స్టార్ట్ అయింది. బికాస్ ఆయన సంగీత దర్శకత్వం చేపట్టాలి అని అనుకున్న తర్వాత ఆయన ట్యూన్స్ ఫస్ట్ అన్నీ కూడా నేనే పాడాను. అండ్ మీరు బోలెడన్ని సినిమాలు చేయాలి,
సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్లోని చేయాలి. మేము ఇంకా ఇలా మీ కంపోజిషన్స్ పాడుతూ ఉండాలి. నేను పాడిన పాట మీతో పాడిన పాట మీకే యాజ్ అ కంపోజర్గా డెడికేట్ చేస్తూ, నిండు నూరేళ్ల సావాసం స్వర్గమైంది వనవాసం, దండగుచ్చాను నా ప్రాణం, వెండి వెన్నెల్లో కళ్యాణం. కానీ ఇక్కడ లేరు. లేదా సడన్గా పాట చూస్తే నాకు ఎమోషనల్గా ఇదైపోయింది. మా రికార్డింగ్ టైంకి వెళ్ళిపోయాను. ఏం జరిగింది అప్పట్లో? ఏం జరిగిందేం లేదు. అంటే ఫస్ట్ పాట నేనే ట్యూన్ పాడాను. ఫస్ట్ సోను నిగమ్ పాడిద్దామని ఆయన్ని పిలిపించాము ఫోన్ చేసి. ఆయన ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్కి నేనే వెళ్ళాను కార్ తీసుకొని పికప్ చేసుకోవడానికి. ఆయన అంటే ఎయిర్పోర్ట్ నుంచి కరెక్ట్ స్టూడియోకి వచ్చే వరకు ఆయన క్యాసెట్ పెట్టి వినిపించాను ఇదే ట్యూన్ అని. ఇంకా మళ్ళీ స్టూడియోకి వచ్చాక నేర్పించలే ఆయనకి. అది విని టక్కని పాడేశారు. అంతవరకు నాకు ఆ ట్యూను ఓకే సాంగ్ లాగా ఉండింది. ఆయన పాడి వెళ్ళిపోయాక నాకు చరణం వినేసరికి అప్పుడే కళ్ళెంబ నీళ్ళు రావటం ఏంటో ఒకలాగా ఏడుపు వచ్చేసింది. అంటే అది ఏడుపు అంటే ఎక్కువ హ్యాపీనెస్ అనమాట. మన సాంగ్ని అంత మంచిగా పాడి ఎందుకంటే కొంచెం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అంటే ఒక బాంబే సింగర్ పాడించడం కష్టం కదా. అసలు అనుకున్నట్టుగా వచ్చిందని. ఇంకొక మాట అడగాలి మిమ్మల్ని, మీ వయసు ఎంత ఇప్పుడు? వయసు 46, 47 అనుకుంటా. 25లో ఏం జరిగింది? 25లో అక్కడికి అప్పటికి చెన్నై షిఫ్ట్ అయిపోయి 25 అంటే అప్పుడు శోభరాజ్ గారు దగ్గర అదే మేడం గారి దగ్గర ఆ ట్రూప్లో వాయిస్తుండేవాడిని. వాయిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాం ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ మా మదర్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు చెన్నైలో ఉన్నప్పుడు వెళ్ళాను. నేను మేడం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తానండి, డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేస్తాను ఈవినింగ్ చార్మినార్ ఎక్స్ప్రెస్కి. సరే అన్నారు. అలాగే నేను ఈవినింగ్ స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోతా ఉంది. సరే ఇంకేం చేయాలని నా కజిన్ నేను మళ్ళీ సరే రారా ఇంకో 2 రోజులు ఉండేది దూరే అని వచ్చి డిక్షనరీ తిరిగేస్తామంటే ఎస్ రాజేశ్వర గారి నెంబర్ కనపడింది, ఫోన్ నెంబర్. ఫోన్ చేస్తే కోటి గారు ఫోన్ తీశారనమాట. సార్ ఇట్లా నేను అంటే సార్ గుర్తుపట్టినట్టున్నారు, రండి రామ్మ స్టూడియోకి చూడాలందంటే సార్ నా ఉన్న ఫ్లూట్ బాక్స్ తీసుకొని వెళ్ళాను అనమాట. వాళ్ళకి ఏంటంటే ఆ రోజు లక్కీగా ఫ్లూట్ ప్లేయర్ రాలేదు. దాన్ని చూసి ఏంటో వాయిస్తారా ఏంటో. అప్పుడు అక్కడ అందరూ రేమన్ గారు అందరూ ఉన్నారు కీబోర్డ్స్ పెట్టుకొని. సార్ వాయిస్తాను సార్ అన్నాను. ఇమీడియట్ నోట్స్ ఇచ్చారు, వాయించారు. అందరూ అంటే షాక్ అని కానీ అలా హైదరాబాద్ నుంచి వచ్చి ఇలా అయిపోయి ఇలా వాయిస్తున్నారు అది ఇది అని. ఇంకా ఆయన ఇమీడియట్ రూమ్లో పిలిచి ఇంకా ఇక్కడే ఉండిపోండి మీరు. నేను అప్పటి నుంచి మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చాను, ఒక 6-7 years తర్వాత. సో ఫైనల్గా మన ఇంటర్వ్యూని కంక్లూడ్ చేస్తూ మీరు ఒక మంచి సాంగ్తో కంక్లూడ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇందులో పిట్టగొడ్డలో ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం. అన్ని సాంగ్లు ఇష్టము. తీయ తీయ అనే సాంగ్ హరిచరణ్ పాడారు. అది ఒక ఫ్రెండ్షిప్ బ్రేకప్ అండ్ డిస్టర్బెన్స్లో వస్తుంది అనమాట. తీయ తీయని కథలాంటిది గా దూసుకుపోవాలి, ఇంకా మంచి మంచి మ్యూజిక్ ని మా ముందుకు తీసుకురావాలి, మమ్మల్ని ఇలాగే సంగీత సాగరంలో ఓలలాడించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. చూసారు కదా, చాలా ప్రశాంతంగా హ్యాపీగా మెలోడీగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరి నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మరిన్ని మంచి సరదా కబుర్లతో మేము ముందుంటా. అంటిల్ ద టేక్ కేర్, బై.